మేమంతా ఒక్కటే అన్నారు. మా మధ్యలో ఉన్న విభేదాలు టీ కప్పులో తుఫాన్ లాంటివి అన్నారు. కలిసికట్టుగా పనిచేస్తామని విందు రాజకీయాలతో కార్యకర్తలు జోష్ నింపారు. రాబోయే ఎన్నికల్లో ఆ జిల్లాను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దుతామన్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇటీవల అధిష్టానం చొరవతో సద్దుమణిగాయని అందరూ భావించారు. అయితే నియోజకవర్గాల్లో పెత్తనం, జిల్లా అభివృద్ధి సమీక్షల విషయంలో ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న అసంతృప్తి కాస్త కోల్డ్ వార్కు తెరతీస్తోంది. దీంతో ఆ జిల్లాలో ఆ నాయకుల తీరు మారదా అని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇంతకా ఎవరా నాయకులు, ఎక్కడా జిల్లా, అసలు ఆ ఇద్దరు నాయకుల మధ్య పంచాయతీ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ కేంద్రంగా హోరాహోరీ రాజకీయం కొనసాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంతో మంత్రి కొండా సురేఖపైన చర్చ జరిగింది. ఇప్పుడు కొత్తగా కొండా సురేఖకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. తాజాగా దేవాదాయ శాఖకు సంబంధించిన కడియం శ్రీహరి నిర్వహించిన రివ్యూ పైన ఆగ్రహంతో ఉన్న కొండా సురేఖ నేరుగా పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల్లో పెత్తనం, జిల్లా అభివృద్ధి సమీక్షల విషయంలో ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న అసంతృప్తి కాస్త తాజాగా కడియం శ్రీహరి చేసిన ఒక అధికారిక సమీక్షా సమావేశంతో ఒక్కసారిగా బహిర్గతమైంది. గతంలోనూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోగా తాజాగా కొండా సురేఖ రాసిన లేఖతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తరచూ గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలు తెరపైకి వస్తుంటాయి. కీలక నాయకులైన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరుల మధ్య వర్గపోరు ఉండటంతో ఏఐసీసీకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. అయితే స్థానిక ఎన్నికల వ్యూహాల్లో భాగంగా కొందరు సీనియర్లు విభేదాలు పక్కన పెట్టి సమావేశాలు నిర్వహించినప్పటికీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. నియోజకవర్గ పరిధిని దాటి యావత్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం ఏంటని, ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని మంత్రి కొండా సురేఖ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండానే కడియం శ్రీహరి హైదరాబాద్లో దేవాదాయ శాఖ కమిషనర్తో ఆలయాల అభివృద్ధిపై రివ్యూ నిర్వహించడం వివాదానికి కారణమైంది. తన శాఖ పరిధిలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ ఈ వ్యవహారంపై ఏఐసీసీకి నేరుగా ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాల్లో ఈ ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న ఈ అంతర్గత విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ చాలా సీరియస్గా తీసుకున్నారు. కడియం శ్రీహరి వ్యవహార శైలిపై, జిల్లా రాజకీయాల్లో ఆయన తలదూర్చుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏఐసీసీ పెద్దలతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆమె ఘాటైన లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే హైకమాండ్కు రాసిన లేఖను బహిర్గతపరచొద్దని రాష్ట్ర నేతలు సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అగ్రనాయకుల్లో మరోసారి కోల్డ్ వార్ మొదలైంది. కొండా దంపతుల ప్రెస్ మీట్ అంటేనే ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో ఏ బాంబు పేలుతుందో అని హడలిపోతుంటారు. అలాంటిది కొండా సురేఖ గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రిగా తన పరిధిలోని యాదాద్రి ట్రస్టు బోర్డు నియామకాన్ని తన ప్రమేయం లేకుండానే చేపట్టడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. గతంలో చిరంజీవి కుటుంబంపైన ఆరోపణలు చేసిన కొండా సురేఖకు సంబంధించిన శాఖలోనే యాదాద్రి దేవాలయం బోర్డులో చిరంజీవి సతీమణికి అవకాశం కలిగించడం పట్ల ఆగ్రహంతో ఉన్నారట. యాదాద్రి బోర్డుపై తీసుకున్న నిర్ణయంపై నిరసనగానే మంత్రిమండలి సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. అంతేకాకుండా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వ్యవహారంపై ఏకంగా ఏఐసీసీకే కంప్లైంట్ చేయటం కలకలం సృష్టిస్తోంది. గతంలోనూ ఈ ఇద్దరి నేతల మధ్య పొలిటికల్ వార్ నడిచింది. అయితే అప్పట్లో పార్టీ ముఖ్య నేతల జోక్యంతో ఆ వ్యవహారం కొంత సైలెంట్ అయింది. తిరిగి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకొచ్చింది. పార్టీ నేతలకు ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది. మరోపక్క కొండా సురేఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అటవీ శాఖలో కూడా తనకు సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండే నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్రుగా ఉన్నారట. ఉమ్మడి జిల్లాలో అందరూ కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత బలపరద్దామనుకుంటే కావాలనే తమను టార్గెట్ చేస్తున్నారని కొండా దంపతులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ విధంగా తన శాఖలో ఇతరుల జోక్యంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారట.
అసలే వరుస ఘటనలతో కోపంతో ఉన్న కొండా సురేఖ కడియం వ్యవహారంతో మరింత ఆగ్రహానికి గురయ్యారట. మొత్తానికి కొండా సురేఖ బహిరంగ లేఖతో మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరే అవకాశం ఉంది. ఇటీవలే కాంగ్రెస్ నేతల విందు రాజకీయాలతో తామంతా ఒక్కటే అనేలా సంకేతాలు కూడా ఇచ్చారు. అంతా అయిపోయింది, సమస్యలన్నీ సర్దుకున్నాయని, నేతల మధ్య సయోధ్య కుదిరిందని అనుకుంటున్న తరుణంలో మరోసారి రగడ మొదలైంది. దీంతో పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఇప్పటికైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్గ విభేదాలను పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా నాయకులంతా కలిసి పనిచేసేలా అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.